నమస్తే పీపుల్, వన్ మోర్ సమ్మర్ స్పెషల్ పికిల్ అండి. అదే గోంగూర పచ్చడి. నాకు తెలిసినంత వరకు గోంగూర పచ్చడిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరేమో. సో ఈ రోజు గోంగూర పచ్చడిని పక్క కొలతలతో ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా చెప్పబోతున్నాను. ముందుగా మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. మనకి రైతు బజార్లో దొరుకుతుందండి పచ్చడి గోంగూర అంటే ఇస్తారు. నేను ఇక్కడ 1/2 kg పచ్చడి గోంగూరని తీసుకున్నాను. ఈ గోంగూరలో కాడలు మొత్తం తీసేసి ఈ ఆకుల్ని మాత్రం వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి. నీట్ గా ఆరిపోయిన గోంగూరని ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఇలా వేపుకోవాలి. గోంగూర వేగేటప్పుడే కొంచెం ఉప్పు అలాగే 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని వేపుకోవాలి. ఆకులు చూసారా, ఇలా వళ్ళిపోయినట్టు చిన్నగా అయిపోవాలి. గోంగూర పచ్చడికి పచ్చికారం పనికిరాదండి. సో 1/2 kg గోంగూరకి 100 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకోవాలి. గోంగూర వేపుకున్న అదే కడాయిలో ఈ ఎండుమిరపకాయలను కూడా లైట్ గా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత 100 గ్రామ్స్ చింతపండు తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసి ఇలా బాయిల్ చేసుకోవాలి. గోంగూర, ఎండుమిర్చి, చింతపండు చల్లారిపోయే లోపు వెల్లుల్లిపాయలు ఒలుచుకొని పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు వచ్చి ఒక 15 గ్రామ్స్ వరకు అవుతుంది, అంటే 3-4 వెల్లుల్లిపాయలు అనుకోండి సుమారుగా. ఇప్పుడు ఎండుమిరపకాయలు చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి, కారపొడి లాగా. చూడండి, కారపొడి ఇలా అయితే సరిపోతుంది. తర్వాత ఎలాగో మనం రోట్లో వేసుకొని దంపుకుంటాం కదా. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిపోయిన గోంగూరను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అస్సలు చేసుకోవద్దండి, చిన్న చిన్న ముక్కలుగా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చింతపండును కూడా ఈ వాటర్తో సహా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా ప్యూరీ లాగా అయిపోవాలన్నమాట. గోంగూర పచ్చడి ఇట్లా రోట్లో దంపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. లేదు మాకు రోల్ అవైలబుల్గా లేదంటే ఇదే ప్రాసెస్ని 1 by 1 ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూ మిక్సీలో అయినా మీరు చేసుకోండి, కానీ చాలా జాగ్రత్తగా. మనం ముందుగానే ఒలిచిపెట్టుకున్నాం కదా 15 గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లిపాయల్ని, వాటిని రోట్లో వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంపుకోవాలి. తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న కారపొడిని కూడా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ దంపుకుంటూ ఉండాలి. మీరు మిక్సీలో చేసుకున్న ఇలా ఒక్కొక్కటి వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పడుతూ చూసుకుంటూ చేసుకోండి. కారం, వెల్లుల్లిపాయలు బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం మొత్తం వేసేసి కలుపుకొని ఇంకొకసారి దంపుకోండి. ఇప్పుడు చింతపండు కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఈ మిక్స్చర్ మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకొని ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూరను వేసి బాగా దంపుకోవాలి. గోంగూర మంచిగా నలిగిన తర్వాత ఇక్కడే మనం ఆవపిండి, మెంతిపిండి కూడా యాడ్ చేయాలి. ఇక్కడ మనం 1/2 kg గోంగూర తీసుకున్నాం కదా, దానికి 4 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు తీసుకొని వాటిని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆవపిండి, మెంతిపిండి గోంగూరలో బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకున్న మిక్స్చర్ కూడా దానిలో వేసి ఒకసారి దంపుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్ లో ఉప్పు చూసుకొని మీకు తగినంత వరకు ఉప్పు వేసుకొని ఒకసారి దంపుకుంటే సరిపోతుంది. ఉప్పు మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి. గోంగూర పచ్చడిలో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అలాగే వాటి క్వాంటిటీస్ తో సహా ఇప్పుడు చెప్పబోతున్నాను, ఒకసారి క్లియర్ గా వినండి. నేను ఇక్కడ తీసుకున్న గోంగూర 1/2 kg గోంగూరకి ఎండుమిరపకాయలు 100 గ్రామ్స్ అలాగే చింతపండు కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. గోంగూర వేపుకునేటప్పుడు మనం కొంచెం పసుపు వేసుకున్నాం కదా, ఆ పసుపు వచ్చి 1 స్పూన్ తీసుకున్నాను. అండ్ వెల్లుల్లిపాయలు 15 గ్రామ్స్, ఆవాలు 4 స్పూన్స్ అండ్ మెంతులు 2 స్పూన్స్ ఆవపిండి, మెంతిపిండి కోసం. అండ్ ఉప్పు వచ్చి మీ టేస్ట్ కి తగ్గట్టు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అంతేనండి, గోంగూర పచ్చడి చాలా సింపుల్. ఇప్పుడు గోంగూర పచ్చడిలోకి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం కడాయిలో 300 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్. ఇక్కడ ఆయిల్ వేరుశనగ నూనె మాత్రమే వాడండి, వేరుశనగ నూనె బాగుంటుంది పచ్చడిలోకి. ఆయిల్ బాగా కాగాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి వేగాక ఆయిల్ చల్లారబెట్టుకోండి. ఆయిల్ మొత్తం చల్లారాక గోంగూర పచ్చడిలో వేసుకొని కలుపుకోవడమే. లాస్ట్ లో వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని అందరం తలొక ముద్ద తిన్నాము. చాలా టేస్టీగా ఉంది. ఒకటే కాదండి, ఇంకా మన ఛానల్లో చాలా సమ్మర్ స్పెషల్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ ని కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కాశ్విన్ అండ్ మామ్ డైరీస్. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.